వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కోలన్ డిజైన్ ఫ్యాబ్రిక్ పైన ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను 3D అవుట్లైనర్తో వేశాను, అలాగే ఫ్యాబ్రిక్ పెయింటింగ్తో వేశాను. స్టోన్స్ పెడితే ఎలా ఉంటుందో, స్టోన్స్ పెట్టకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తున్నాను. క్లాత్ పైన కార్బన్ పేపర్ పెట్టేసి దానిపైన మనం డిజైన్ వేసుకున్న పేపర్ని పెట్టి ఇలా ట్రేసింగ్ చేయాలి. డైరెక్ట్ క్లాత్ పైన 3D అవుట్లైనర్స్తో కానీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కలర్స్తో కానీ అస్సలు వేయకండి, నీట్గా రాదు, ఫినిషింగ్ నీట్గా ఉండదు. ఇలా ట్రేసింగ్ చేసుకున్న తర్వాతనే వేయండి. లేకపోతే మార్కర్తో వేసిన తర్వాతనైనా సరే ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్తో 3D అవుట్లైనర్స్తో వేయండి, కానీ డైరెక్ట్ మాత్రం క్లాత్ పైన వాటితో వేయొద్దు, అసలు నీట్గా రాదు. ఇక్కడ నేను 3D అవుట్లైనర్తో వేస్తే ఎలా ఉంటుందో, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కలర్స్తో వేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. వీడియో మొత్తం చూడండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇక్కడ నేను 3D అవుట్లైనర్తో వేస్తున్నాను. ఫస్ట్ 3D అవుట్లైనర్ క్లాత్కి కొంచెం పైనకి పెట్టి వేయాలి. క్లాత్కి ఆనిచ్చి వేస్తే మనం వేసిన దానిపైన వేయాల్సి వస్తుంది కదా డిజైన్. అప్పుడు డిజైన్ అనేది పక్కకి జరుగుతుంది, డిజైన్ మొత్తం గలీజ్ అనిపిస్తుంది, నీట్గా అనిపించదు, ఫినిషింగ్ నీట్గా ఉండదు. కొంచెం పైనకి పెట్టి వేస్తే దానికి ఆనదు కదా, డిజైన్ పైన డిజైన్ ఆనదు కదా, అప్పుడు నీట్గా కనిపిస్తుంది. సేమ్ ఇలాగే మెల్లగా వేయాలి. ఇలా డిజైన్ వేసిన తర్వాత డాట్స్ పెడుతున్నాను చూడండి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కలర్స్తో వేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ నేను గోల్డ్ కలర్తో వేస్తున్నాను. ఇక్కడ నేను 0 నెంబర్ బ్రష్తో వేస్తున్నాను. డైరెక్ట్ బ్లౌజ్ల పైన డ్రెస్ల పైన అస్సలు వేయకండి, కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాతనే వేయండి. డ్రెస్ల పైన కానీ బ్లౌజెస్ పైన కానీ ఫస్ట్ మార్క్ చేసాము కదా దానిపైన వేయండి. ఎంత స్లోగా వేస్తే అంత నీట్గా వస్తుంది. ఆల్రెడీ ముగ్గులు వచ్చు కదా అని చెప్పేసి ఫాస్ట్గా వేస్తే అస్సలు నీట్గా రాదండి. ఇలా స్లోగా వేయాలి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎలా కోలన్ డిజైన్స్ వేయాలో ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ స్టోన్స్ పెడితే కోలన్ డిజైన్లో ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. దీనికి దానికి డిఫరెన్స్ కూడా చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి, అసలు స్కిప్ చేయకండి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ డిజైన్స్ వచ్చు కదా అని చెప్పేసి ఫాస్ట్గా అస్సలు వేయకండి. ఎంత స్లోగా వేస్తే అంత నీట్గా వస్తుంది. ఎందుకంటే పేపర్ పైన వేసేది వేరు, క్లాత్ పైన వేసేది వేరు కదా, అందుకని ఎంత స్లోగా వేస్తే అంత నీట్గా వస్తుంది డిజైన్ అనేది. కోలన్ డిజైన్లో స్టోన్స్ పెడితే ఎలా ఉంటుందో చూపిస్తాను. 3D అవుట్లైనర్తో వేస్తున్నాను చూడండి. ఫస్ట్ మార్క్ చేసాము కదా దానిపైన వేస్తున్నాను. ఇక్కడ 3D అవుట్లైనర్తో ఇలా స్లోగా వేయాలి. ఇక్కడ నేను పెయింటింగ్తో వేసి కూడా దానిలో స్టోన్స్ పెడితే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇక్కడ డాట్స్ పెడుతున్నాను కదా, ఈ డాట్స్ పైనే నేను స్టోన్స్ స్టిక్ చేస్తాను. ఇక్కడ గమ్ ఏం యూస్ చేయట్లేదు. ఈ 3D అవుట్లైనర్తో డాట్స్ పెట్టాను కదా దానిపైనే స్టోన్స్ స్టిక్ చేస్తున్నాను చూడండి. స్టోన్స్ అయితే ఏం ఊడిపోవండి ఇలా స్టిక్ చేస్తే. ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కలర్తో వేస్తున్నాను. 0 నెంబర్ బ్రష్తో వేస్తున్నాను నేను. ఇక్కడ ఎంత స్లోగా వేస్తే అంత నీట్గా వస్తుంది డిజైన్ అనేది. మనం ట్రేసింగ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, దానిపైనే వేస్తున్నాను చూడండి. ఎంత స్లోగా వేస్తే అంత నీట్గా వస్తుంది. ఆల్రెడీ డిజైన్స్ వచ్చు కదా అని చెప్పేసి ఫాస్ట్గా అస్సలు వేయకండి. డ్రెస్సెస్ పైన బ్లౌజెస్ పైన డైరెక్ట్ ఫస్ట్ మాత్రం అస్సలు ట్రై చేయకండి. వేస్ట్ క్లాత్స్ పైన ట్రై చేసిన తర్వాతనే, నేర్చుకున్న తర్వాతనే డ్రెస్సెస్ పైన కానీ బ్లౌజెస్ పైన కానీ వేయండి. సేమ్ ఇలాగే స్లోగా డిజైన్ మొత్తం వేయాలి. ఇక నేను స్టోన్ స్టిక్ చేయడానికి గమ్ యూస్ చేస్తున్నాను. 3D అవుట్లైనర్స్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ నేను లోకల్ షాప్లోనే తీసుకున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్తో వేస్తే ఎలా ఉంటుందో, 3D అవుట్లైనర్తో వేస్తే ఎలా ఉంటుందో, స్టోన్స్ పెడితే ఎలా ఉంటుందో, స్టోన్స్ పెట్టకుంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి.